అయితే వస్తుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. రెఫరల్ కోడ్స్ ఇవి ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ 2 రెఫరల్ కోడ్ మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏది నచ్చితే ఆ రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేసి ఆ 1000 కాయిన్స్ అయితే మైండ్ చేసుకోండి. స్టార్టింగ్లో 1-2 సార్లు మాత్రమే యాడ్ లేకుండా వస్తుంది. తర్వాత ప్రతి క్లెయిమ్కి యాడ్ వస్తుందండి. 1180 కాయిన్స్ ఉంది. కనీసం రోజుకి 2 సార్లైనా మైండ్ చేసుకోవాలండి. లేకపోతే మనకు 20 కాయిన్స్ వస్తాయి కదా, ఆ 20 కాయిన్స్లో మనకి ఒక కాయిన్ 2 కాయిన్లు తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీ ఒక రోజుకి 2 సార్లు అయితే మైండ్ చేయాలి. నార్మల్గా ఒక రోజుకి 4 సార్లు మైండ్ చేయాలంటారు, బట్ కంపల్సరీ 2 సార్లు అయితే మైండ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదండి కాయిన్స్ ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలని. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా యాప్ ఓపెన్ చేసుకుందాం. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మైన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఎక్కడి నుంచి కాయిన్స్ వస్తుందో చెప్తుంది. ఇక్కడ మనం ఇన్వైట్ చేస్తాం కదా, ఆ ఇన్వైట్ యాక్టివ్ను బట్టి మనకైతే కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నేను డైరెక్ట్గా 3 రెఫర్ చేశాను, ఇండైరెక్ట్గా 3 అయితే వచ్చారు. అంటే నేను రెఫర్ చేసిన వాళ్ళు ఇంకొకరికి రెఫర్ చేయడం వల్ల 250 నాకు వచ్చాయి. మనం డైరెక్ట్ రెఫర్ చేయడం వల్ల 500 వస్తుంది. మనం రెఫర్ చేసిన వాళ్ళు ఇంకొకరు రెఫర్ చేయడం వల్ల అందులో 250 మనకు కమిషన్ వస్తుంది. ఆ విధంగా మీరు కూడా ఎవరికి రెఫర్ చేస్తారో వాళ్ళు ఇంకొక రెఫర్ చేయడం వల్ల ఆ విధంగా కమిషన్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ గ్లోబ్ మీదకి వచ్చి ఆ భూమి లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ యాప్ వాలెట్ ఉంటుంది. వాలెట్ మీద క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ వాలెట్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. మీకు నోటెడ్గా ఉండే ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసి పెట్టుకోండి. అంతే అండి, ఇప్పుడు వాలెట్ క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 00కి పక్కన బ్యాకప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్న విధంగా మీరు చేయండి. ఈ 12 లెటర్స్ని అయితే మనం ఫోటో తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ ఫోటో తీసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఏమి ఉంది దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక రెండో బార్డర్లో ఏముందో దాన్ని చూసి ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ 4th ఉంది, అందులో ఏది ఉందో ఇక్కడ చూసి క్లిక్ చేసుకోవాలి. ఆ స్క్రీన్ షాట్లో ఉన్న విధంగా ఇక్కడ చూసి క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ కన్ఫర్మ్ కొట్టేస్తే అంతే, వాలెట్ అయితే క్రియేట్ అయిపోయిందండి. ఇంతవరకు ఒక కాయిన్ వాల్యూ ఎంత అనేది చెప్పలేదండి. మేబీ జనవరికి చెప్తామని చెప్తున్నారు, చూద్దాం. 1 రూపీ రావచ్చు, 2 రూపీ రావచ్చు, 30 రావచ్చు, 40 రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఎంత వచ్చినా ఫ్రీ అంతే కదా. కాయిన్స్ ఎవరైనా తీసుకుంటానని ముందుకు వస్తే కూడా కొద్ది రోజులు అయితే సేల్ చేయకుండా అట్నే స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.